ఎంతో రుచిగా ఉండే చికెన్ బిర్యానీ కోసం మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాము. తర్వాత మనము 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసేసుకుంటామండి దీంట్లో. తర్వాత కొంచెం పచ్చిమిర్చి తరుగు, అంటే ఒక పచ్చిమిర్చి తరుగు సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మనము చేత్తో మంచిగా మిక్స్ చేసుకుంటామండి. ప్రతి ముక్కకి మసాలా పట్టాలి. ఇలా మ్యారినేట్ చేసుకుని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఒక కప్పు కర్డ్ తీసుకుని దాంట్లో హోల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకున్న స్పూన్ తో ఒకసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాం. అదే విధంగా రైస్ ని కూడా సోక్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటామండి. ఇదంతా ప్రీ ప్రాసెస్. రైస్ కూడా మనకు హాఫ్ అన్ అవర్ పాటు సోక్ అయి ఉంటాయి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ మొదలు పెడతామండి. ఇప్పుడు ఎసరు పెట్టేసుకుంటాం. ఎసరులో మనము షాజీరా, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, తర్వాత జాజికాయ ముక్క, ఇవన్నీ అంటే ఏవైతే మన గరం